టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్ క్రేజ్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న ఆయన సినిమాలకు ఒకప్పుడు ఉన్న ఓపెనింగ్స్, థియేటర్లలో కనిపించే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు అదే క్రేజ్ కొనసాగుతోందా, లేక పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆడియన్స్ ఒపీనియన్ మారిందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైపోయింది. ఒకప్పుడు పవన్ సినిమా రిలీజ్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసేది. గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కలెక్షన్లలో సంచలనం సృష్టించాయి. ఆ సినిమా వచ్చిన సమయంలో ఫ్యాన్స్ రెస్పాన్స్, థియేటర్ల వద్ద ఉన్న ఉత్సాహం ఇప్పటికీ కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులపై అదే స్థాయి హైప్ ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం గతంతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడమేనని అనేక మంది సినీ ప్రియులు, ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఎక్కువగా ప్రజల మధ్య ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాలకు అవసరమైన సమయం ఇవ్వడం కష్టమైపోతుంది. సినిమా అనేది కేవలం స్టార్ పవర్ తోనే కాదు, కథ, ప్రెజెంటేషన్, డైరెక్షన్, ముఖ్యంగా హీరో ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ తన పాత్రలపై చూపించిన కేర్, డెడికేషన్ ఇప్పుడు కొంతమేర తగ్గిందనే అభిప్రాయం కొందరితో వ్యక్తమవుతూ ఉంది. దీంతో ఆయన సినిమాలు ఓకే అనే స్థాయిలో నిలుస్తూ ఉన్నాయి తప్ప పెద్దగా సంచలనం సృష్టించడం లేదని టాక్ వినిపిస్తూ ఉంది. ఇక ప్రేక్షకుల ఒపీనియన్ లో వచ్చిన మార్పు కూడా కీలకంగా మారింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. కథ కొత్తగా ఉంటేనే సినిమాను థియేటర్లో చూడాలనే ఆలోచన పెరిగింది. లేకపోతే ఓటీటీ వేదికలపై చూసేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆ మార్పు అందరి హీరోలకు వర్తిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలపై కూడా ప్రభావం చూపుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అవుట్ డేటెడ్ అయ్యారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం మాత్రం తగ్గలేదు. సరైన కథ, స్ట్రాంగ్ డైరెక్షన్, కంప్లీట్ కమిట్మెంట్ తో సినిమా చేస్తే మళ్ళీ పాత వైబ్ తీసుకురావడం ఆయనకు పెద్ద కష్టం కాదు. ఏదేమైనా కూడా ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయిన విషయం కంటే జనరేషన్ కు తగ్గట్టుగా మారుతున్న సినిమా ట్రెండ్ రిఫ్లెక్షన్ గా చూడాలి. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ కూడా ఈక్వల్ గా చూసుకుంటూ ప్రేక్షకుల టేస్ట్ ను అర్థం చేసుకుని ముందుకు వెళ్తే పవర్ స్టార్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.